హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మా బావ మా తమ్ముడు అలా సరదాగా చేపలు పడదామని వచ్చాను. ఇక్కడ చాలా పెద్ద చేపలు అని చెప్పేసి మా బావ అంటే అలా వచ్చాము. చూస్తడికి ఎలాంటి చేపలు పడ్డాయి మీరు చూడండి. మా బావ లాగేసరికి ఏదో పెద్ద చేప అనుకున్నాము. చూస్తడికి చిన్న కీలు వచ్చింది. ఈ చేపలు కూడా చాలా బాగుంటాయి. వాటిని వేస్ట్ చేయకూడదని చెప్పేసి అవన్నీ ఉంచాము. కానీ కీలోతులు మాత్రం మంచిగా చాలా అంటే చాలా వేయడమే లేదు, వెంటనే పడేస్తాను అన్నమాట. చూడండి, బాగా అప్పటి వరకు చేపలు పెట్టారు. ఇంటికి వెళ్తామంటే మనం రంగంలోకి దిగాము. మనం అసలే తాడివేటలో బాగా చించేస్తామంటే బాగా చేపలు పడతాము. చూడండి, నేనైతే చాలా ఎక్కువ చేపలు పెట్టాను. వేయడం లేటే చేప పట్టేసాము. చేపలు చిన్నవైన సరే చాలా టేస్టీగా ఉంటాయి. అవి దగ్గరగా చింతపులుసు పెడితే భలేగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒక చేపల కోసం వచ్చాను. అవి పడలేదని సరే డిసప్పాయింట్ అవ్వలేదు. సరే, ఏవో చేపలు తీసుకెళ్ళాం కదా, చాలు. మేమైతే ఫుల్గా చేపలు పట్టాము. తర్వాత మా చిన్నాన్న పడతానంటే మా చిన్నాన్న గారికి ఇచ్చాము. ఆయన ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా చేపలు పట్టడంలో. సో ఆయన పడతానంటే ఆయనకి ఇచ్చాము. మేము కాసేపు రిలాక్స్ అయ్యాము. సో ఈ గ్యాప్లో అలా టీ తాగేద్దామని మా బాబు వాళ్ళ ఇంటికి టీ తాగడానికి వెళ్ళాము. సరే బాబాయ్, మీరు పట్టండి, మేము వెళ్ళి టీ తాగేసి వస్తామని చెప్పేసి మేము అలా వెళ్ళాము. వచ్చి చూసేసరికి చాలా వరకు బాబాయ్ పట్టేసి ఉంచారు. సో పెద్ద పెద్ద చేపల కోసం వెళ్ళాము. సరే, ఉన్న చిన్న చేపలు కూడా కూరగాయల పనికి వస్తాం అని చెప్పేసి ప్రజెంట్ అవి అయితే పట్టుకున్నాము. రిటర్న్ వచ్చేసరికి చీకటి పడిపోయింది. అందుకోసమని ఎన్ని పడ్డాయి ఏంటి అనేసి మీకు చూపించలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్, సీ యూ.